కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని తోపుచేను గ్రామంలో జూన్ 6వ తేదీ జరిగిన దోపిడీ కేసులో 5 మందిని అరెస్టు చేసినట్లు కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ పార్థసారథి తెలిపారు. పాత్రికేయ ముఖంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉన్న షర్మిల అనే మహిళపై దొంగల ముఠా దాడి చేసి ఆమె వద్ద నుండి బంగారు చైను మరియు హోండా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందుకోసం చోరీ కేసు ఛేదించేందుకు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగతనానికి పాల్పడిన 5 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి చోరీకి గురైన బంగారు చైన్ పీస్ మరియు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల్లో 2 శాంతిపురం మండలానికి చెందిన వారిగా, మిగిలిన 3 తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని, అరెస్టు చేసిన వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒంటరిగా ఉన్న మహిళలు రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే తలుపులు తెరవరాదని, ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించవలసిందిగా ప్రజలను కోరారు. అనంతరం చోరీ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ పార్థసారథి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. శాంతిపురం మండలం అంటారు కదా, కోలమడుగు పంచాయతీ తోపుచేను గ్రామానికి చెందిన హెచ్ షర్మిల, వైఫ్ ఆఫ్ యువరాజు అనే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది అని అనుకుని ఒక 5 మంది డెకాయిటీ చేసే ప్రయత్నం చేశారు. ముసుగులు వేసుకొని వచ్చి రాత్రి 11:50 ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నారని తెలుసుకుని వీళ్ళ 5 మంది కూడా ముసుగులు ధరించి అఫెన్స్ చేయడానికి, డెకాయిటీ చేయడానికి ఆ ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించడంతో దాంట్లో 3 ముద్దాయిలు వేలూరు నుంచి వస్తారు. 2 వచ్చేసి లోకల్గా అదే ఊర్లో పక్క ఊర్లో ఉండేవాళ్ళు. వాళ్ళ సహాయంతో వేలూరు నుంచి వచ్చిన 3 మొత్తం 5 మంది కలిసి ఈ డెకాయిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆమె ఒంటరిగా ఉండడం చూసి తలుపు కొడితే ఆవిడ ఎవరో వచ్చారనుకుని తలుపు తీస్తేనే ఇమ్మీడియట్గా లోపలికి ప్రవేశించి ఈ 5 మందిలో 2 ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి ఆమె మెడలో ఉండే గోల్డ్ చైన్ని లాక్కుంటారు. లాక్కొని ఆమెను కొడతారు. ఈ సమయంలో పైన మిద్దె మీద ఆమె కొడుకు పడుకొని శబ్దాలు తినేసి వాళ్ళమ్మ అరుపులు వినేసి పైనుంచి కొడుకు కిందకు వస్తేనే కిందకు వచ్చి అరిచే టైంలో వీళ్ళు భయపడి పారిపోతారు. పారిపోతూ ఇంటి ఆవరణలో ఉండే హోండా డియో 2 వీలర్ని కూడా తీసుకొని అక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. ఇమీడియట్గా మరుసటి రోజు ఉదయమే ఆ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద రాళ్ళబదుగూరు సబ్ ఇన్స్పెక్టర్ గారు డెకాయిటీ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు. మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన ఇన్స్పెక్టర్ కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు అతని ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేశాము. రాళ్ళబదుగూరు ఎస్ఐ గారైన నరేష్ గారితో, గుడిపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులతో 2 టీములు వాళ్ళ సిబ్బందితో ఏర్పాటు చేసి అప్పటి నుంచి దీని మీదనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం వలన మళ్ళీ ఈ టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించి ఆ టెక్నికల్ ఆధారాలు బేస్ చేసుకొని ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేశారనేది కనుగొనడం జరిగింది. తర్వాత 23వ తేదీ, ఈ నెల 23వ తేదీ మిగతా మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి హోండా డియో 2 వీలర్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే పీస్ ఆఫ్ గోల్డ్ చైన్, చిన్న పీస్ ఆఫ్ గోల్డ్ చైన్ కూడా ఆ ముద్దాయిల దగ్గర నుంచి కూడా మనము రికవర్ చేయడం జరిగినది. ఈ ముద్దాయిలు వచ్చేసి పేర్లు ఎన్ వెంకటేష్, ఈ అబ్బాయి వచ్చేసి దండికుప్పం పంచాయతీ శాంతిపురం మండలం, ఎం కార్తిక్ ఇతడు డ్రైవరు, ఇతడు వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రము. ఇంకొకడు ఏ కుమార్, ఈ అబ్బాయి వచ్చేసి వేటగిరి కొత్తూరు గ్రామం, కోలమడుగు పంచాయతీ శాంతిపురం మండలం. ఎం మోహన్ రాజ్, ఇతడు వచ్చేసి వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం. ఎస్ శాంతకుమార్, వేలూరు జిల్లా తమిళనాడు రాష్ట్రం. వీళ్ళ 5 మంది ప్రీవియస్ హిస్టరీ కూడా మనము కనుక్కోవడం జరిగింది. తమిళనాడు పోలీస్ వాళ్ళకి, వేలూరు పోలీస్ వాళ్ళకి, అలాగే కర్ణాటక పోలీస్ వారికి, ఆంధ్ర పోలీస్ వారికి కూడా
మొత్తం వీళ్ళ డేటా అంతా కూడా పంపించడం జరిగింది. ఇంకా వీళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేశారనేది కనుగొంటున్నాము. ఇప్పటివరకు అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. వీళ్ళని ప్రస్తుతం రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే ఏరియాలో, తమిళనాడు వేలూరు ఏరియా కానీ, ఇటు మన కర్ణాటక మన బార్డర్ ఏరియాలో కానీ ఏమన్నా కూడా ఇంకా ఇటువంటి అఫెన్సులు చేసి ఉంటే అవి కూడా ట్రేస్ అవుట్ చేసి దాన్ని కూడా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. పిల్లలు కానీ ఎవరైనా ఒంటరి వ్యక్తులు ఇలాగా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా అర్ధరాత్రి పూటలో ఎవరైనా వచ్చి తలుపు కొట్టడం అటువంటివి చేసినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకొని అసలు ఎవరు వచ్చారు ఏమిటి అని కిటికీ గుండా చూసి లేదా ఇంకొక విధంగా తెలుసుకొని తలుపు తీయడం ఉత్తమం. ఇక్కడ కంప్లైంట్ షర్మిల గారు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు కొడుతున్నారని చెప్పేసి ఒక 5 minutes తర్వాత ఆవిడ తీయడంతో, తలుపు తీయడంతో వీళ్ళు లోపలికి జొరబడి ఈ అఫెన్స్ చేశారు. కాబట్టి ఒంటరిగా ఉండే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. అలాగే వీళ్ళు ఆ అఫెన్స్ చేసేటప్పుడు సాయంత్రం నుంచి ఆ చుట్టుపక్కల తిరిగారు, రెక్కి చేశారు. ఆవిడ ఒంటరిగా ఉంది అని తెలుసుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి తెలీదు అబ్బాయి కూడా ఉన్నాడని. బయట మిద్ద మీద నిద్రపోతున్నాడు అని తెలుసుకోలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన విలేజ్లలో కానీ చుట్టుపక్కల ఇళ్ళ కాడ కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు తిరుగుతుంటే కొంత అటువంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీగా పోలీసు వాళ్ళకి తెలియజేయడం, కాల్ చేయడం అవి చేస్తే మనము దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంటి నుంచి ఏదైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు కానీ, పండుగల పబ్బలు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో లాక్ చేసినప్పుడు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్స్లలో మేము ఇట్లా ఊరికి వెళ్తున్నాం సార్, కొద్దిగా దాని మీద దృష్టి పెట్టండి అంటే, మన రెగ్యులర్గా మనం బీట్స్ వేస్తుంటాము. నైట్ అంతా కూడా బీట్ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ తిరుగుతుంటారు. వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఇంటి మీద దృష్టి పెట్టే అవకాశం మాకు ఉంటుంది. ఆ తాళం వేసిన ఇంటి మీద ముందు చెప్పగలిగితే మనకి ఇవన్నీ చేయగలము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు తాళం వేసిన ఇల్లు ఖచ్చితంగా నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.